హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మంగళగిరిలో ఉన్న పానకాల నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం. దానికన్నా ముందు ఈ ఆలయ కొన్ని విశేషాలు తెలుసుకుందాం. లక్ష్మీ నరసింహ ఆలయం వైష్ణవ దేవాలయం మరియు భారతదేశంలోని విష్ణువు యొక్క 8 పవిత్ర స్థానాలలో ఒకటి. ఇది భారతదేశంలోని అష్టమహాక్షేత్రాల నరసింహ ఆలయాలలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని ఉన్న గుంటూరు జిల్లాలో విజయవాడ భాగమైన మంగళగిరిలోని పవిత్రమైన కొండ దిగువ భాగంలో ఉంది. కొండపైన మరియు దిగువన ఉన్న 3 ఆలయాల శ్రేణి ఇది ఒకటి. మిగిలిన 2 కొండపైన పానకాల నరసింహస్వామి మరియు గండాల నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన గోపురాలలో ఒకటి. ఇది 153 అడుగుల ఎత్తు మరియు 49 అడుగుల వెడల్పు మరియు 11 అంతస్తులు కలిగి ఉంది. శ్రీ నరసింహుడు సద్యోజాతుడు, అంటే భక్త రక్షణార్థం అప్పటికప్పుడు అవతరించిన మూర్తి. ఆపదలలో ఉన్న భక్తులను వేడుకున్న వెంటనే కాపాడగల దయాదేవుడు నరసింహస్వామి. అందుకనే శ్రీ శంకరాచార్యులంతటి వారు తనని ఆపదల నుండి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరావలంబ స్తోత్రాన్ని చేశారంట. అంతటి దయామూర్తి అయిన ఆ స్వామి కృష్ణా నది తీరాన వెలిసిన 5 క్షేత్రాలను పంచ నరసింహ క్షేత్రాలంటారు. అంతేకాదు, ఈ 5 క్షేత్రాలలో స్వామిని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. అవేంటి అంటే మంగళగిరిలో పానకాలయ్య, వేదాద్రిలో స్థానాలయ్య, మట్టపల్లిలో అన్నాలయ్య, వాడపల్లిలో దీపాలయ్య, కేతవరంలో వజ్రాలయ్య అన్న పేర్లతో స్వామివారిని పిలుచుకుంటూ ఉంటారు. వీటిలో మనం ఇప్పుడు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవం గురించి తెలుసుకుందాం. మిగతా 4 క్షేత్రాల కన్నా ప్రస్తుతం కృష్ణా నదికి కొంచెం దూరంలో ఉన్న క్షేత్రం ఇది. మంగళగిరి అనగానే గుర్తుకొచ్చేది పానకాల నరసింహస్వామి, గాలిగోపురం, చేనేత వస్త్రాలు ఇక్కడ ప్రసిద్ధికెక్కినవే. ముందుగా మంగళగిరి పానకాల నరసింహస్వామి గురించి అయితే తెలుసుకుందాం. మంగళగిరిలో 3 నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండపై ఉన్న పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి ఆలయం. కొండ దిగువన ఉన్న ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని భక్తులు దర్శించుకోగలరు. హిరణ్యకశిపుని వదనాంతరం శ్రీ నరసింహస్వామి చాలా భయంకర రూపంతో రౌద్రంగా అందరికీ భీతి కొలుపుతూ ఉన్నారు. దేవతలంతా ఆ దేవుణ్ణి శాంతించమని ప్రార్థించినా ఫలితం కనపడలేదు. శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతం సమర్పించింది. దానిని గ్రహించి స్వామి శాంతస్వరూపులయ్యారు. ఈయన మంగళాద్రిపై వెలసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామి. ఈయనకి భక్తుల కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తూ ఉన్నారు. పానకాల నరసింహస్వామి ఆలయంలో లోహం చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనం ఇస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవ్వగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇంకా పానకం పోయటం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. ఇంత పానకం ఇక్కడ వినియోగం అవుతున్నా ఇక్కడ ఒక్క చీమ కూడా కనిపించకపోవడం విశేషం. చీమలు కానీ ఈగలు కూడా ఉండవంట. సర్వమంగళ స్వరూపిణి, సర్వ శుభదాయిని అయిన శ్రీలక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతము మంగళగిరి అయ్యింది. అంతకు ముందు ఈ కొండకు మూర్కొండ, మార్కొండ అనే పేర్లు ఉండేవి. పానకాల స్వామి మహత్యం గురించి ప్రచారంలో ఉన్న ఇంకొక కథ. స్వామి పానకం తాగటం ఎంతవరకు నిజమో అని పరీక్షించడానికి అక్కడ జమీందారు వెంకటాద్రి నాయుడు తన బావమరిది అయిన శక్తి ఉపాసనకులు అయిన యార్లగడ్డ అంకినీడునితో కలిసి కొండపై స్వామివారిని తెరిచి ఉన్న నోట్లోకి తన కుడి చేతిని
పోనిచ్చారట. చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నములుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందంట. అంకినీయుడు గారికి తేళ్లు పాములు కరిచినంత బాధ కలిగిందంట. వెంకటాద్రి నాయుడు గారు చెయ్యి బయటకు తీయగానే చెయ్యి రక్త మాంసములు లేక శల్యావష్టిగా ఉండటం చూసి నమ్మకం కలిగి స్వామికి తన శరీరం ఆహారమయ్యిందని, తన జన్మ సార్థకం అయ్యిందని ఆయన ఆలయ గోపురం నిర్మించారంట. కొండ శిఖరాన ఉన్న గండాల నరసింహస్వామి చిన్న మందిరంలో విగ్రహం ఉండదు. తీరని ఆపదలు వచ్చిన భక్తులు తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితో గాని నూనెతో గాని దీపం పెడతామని మొక్కుకొని గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు. కొండ కింద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మెట్ల మార్గంలో ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మూర్తులను ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్ఠించారని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న గాలి గోపురం గురించి ఆసక్తికరమైన విషయం కూడా ప్రచారంలో ఉంది. గోపురం 14 అంతస్తులు నిర్మించిన తర్వాత ఆ గోపురం ఉత్తరానికి ఒరిగిందంట. గోపురం నిర్మించిన శిల్పి ఆ గోపుర నిర్మాణంలో తను చేసిన తప్పేమిటో తెలియక శిల్పశాస్త్రంలో విజ్ఞానుల సలహా మేరకు కాంచీపురం ప్రాంతానికి వెళ్ళి అక్కడ సుప్రసిద్ధ శిల్పులతో ఈ విషయం చర్చించారంట. వారు సూచించిన విధంగా మంగళాద్రికి వచ్చి గోపురానికి తూర్పు భాగంలో లోతైన కోనేరు తవ్వించారు. దానితో ఉత్తరానికి ఒరిగిన గోపురం చక్కబడి తిన్నగా నిలబడింది. ఆ కోనేరును చీకటి కోనేరు అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ అనేక రకాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. పాల్గొన మాసంలో 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడ ముఖ్యమైనవి. పాల్గొన శుద్ధ షష్ఠి నాడు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలలో చతుర్దశి నాడు శాంత నరసింహస్వామికి శ్రీదేవి భూదేవిలకు కళ్యాణం జరుగుతుంది. మరునాడు అంటే పౌర్ణమి రోజు జరిగే రథోత్సవంలో 1,00,000 మంది పైగా ప్రజలు పాల్గొంటారు. స్వామి దేవేరులతో సహా ఊరేగే ఈ పెద్ద రథం లాగటానికి భక్తులు పోటీ పడతారు. కనీసం ఆ రథ తాళ్ళు తాకినా పుణ్యమేనని భావిస్తారు. ఈ సమయంలో ఇక్కడ జరిగే తిరునాళ్లు కూడా ప్రసిద్ధికెక్కింది. శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి, నరసింహస్వామి జయంతి, వైకుంఠ ఏకాదశి, మహాశివరాత్రి ఇలాంటివి ఎన్నో పండుగలు వైభవంగా జరుగుతాయి. ఇక్కడ పానకాల నరసింహస్వామి ఆలయానికి మెట్ల మార్గమే కాకుండా వాహనంలో కూడా చేరుకోవచ్చు. కొండపైన పానకాల స్వామి ఆలయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. సాయంత్రం సమయాలలో దేవతలు, ఋషులు స్వామిని సేవించటానికి వస్తారని ఇక్కడ వారు నమ్ముతూ ఉంటారు. అందుకనే 4 గంటల తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు దర్శనం చేసుకోవచ్చు. తిరిగి సాయంకాలం 4 గంటల నుండి 8:30 వరకు దర్శనం చేసుకోవచ్చు. మేము అలా నడుచుకుంటూ పైకైతే వెళ్ళాము స్వామిని దర్శించుకుందామని. పైనుండి చూస్తే ఆ గాలి గోపురం ఎంత హైట్ ఉందో తెలుస్తుందండి మనకు. కాకపోతే మాకు దర్శనానికి కొంచెం లేట్ అయ్యింది. మీరు వెళ్తే ఇక్కడ పానకాల నరసింహస్వామి దేవాలయానికి వెళ్తే 12 లోపు వెళ్తే మనం బెల్లం పానకం స్వామివారికి సమర్పించుకోవచ్చు. మీరు గ్లాసెడ్ ఇస్తే హాఫ్ గ్లాస్ మాత్రమే తీసుకుంటాడంట, చెంబెడిస్తే హాఫ్ చెంబెడే తీసుకుంటాడంట. తక్కినది మనం ప్రసాదంగా తీసుకోవచ్చంట. ఇక్కడ ఇదే విశిష్టత స్వామివారిది. అలాగే ఎలా తెలుస్తుంది అంటే గుటక వేసిన శబ్దంతో పంతులు గారు అక్కడ పానకాన్ని పోయడం ఆపేస్తారంట. అలా తక్కిందంతా మనకి ప్రసాదంగా ఇస్తారంట. ఇదండి పానకాల నరసింహస్వామి దేవాలయం. ఇలా మీకు ఫోటోలో కనిపిస్తున్నట్టే స్వామివారు మనకి నోరు తెరిచి కనిపిస్తారు. ఆ నోట్లో పంతులు గారు మనం ఇచ్చిన బెల్లం పానకం నోట్లో పోస్తే హాఫే మాత్రం తీసుకుంటారంట, తక్కింది మనకు నైవేద్యంగా ఇచ్చేస్తారంట. మేము గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత జనరల్ గా మనము కార్తీక మాసంలో 1,00,000 ఒత్తులు 1000 ఒత్తులు అలా ముట్టించుకుంటాం కదా. ఇక్కడ ఈ టెంపుల్లో ఎప్పుడైనా ఇలాంటి 1,00,000 ఒత్తులు 1000 ఒత్తులు
పూజ చేయించుకొని మరి మనం ముట్టించుకోవచ్చు. ఇది మన గోత్ర నామాలు చెప్పి మరి పూజ చేసి పంతులు గారు మనకి ఇస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే, నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్. లైక్, షేర్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.